హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈ కొత్త వీడియోతోటి మీ ముందుకైతే వస్తున్నాను. ఎందుకు వస్తున్నానంటే మీతో నా యూట్యూబ్ జర్నీని పంచుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియోతో మీకు నా జర్నీ ఎలా ఉందని చెప్పాలి. ఏమేంటి జర్నీ అంటుంది, అసలు ఈమెకి వ్యూస్ తక్కువనే ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ తక్కువనే ఉన్నారు, జర్నీ అని పెద్ద పెద్ద పదాలు వాడుతుంది అని అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఈ 3 monthsలో నేను నేర్చుకున్న విషయాలను మీతో చెప్పుకోవాలనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే దాదాపు 3 months అయింది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా నేను April 16th రోజు స్టార్ట్ చేశాను. ఈరోజు నేను షూట్ చేస్తున్న మాత్రం 12th రోజు. బట్ వీడియో అప్లోడ్ చేసేసరికి ఏ టైం అవుతుందో ఎడిట్ చేసేసరికి నాకు కూడా తెలియదు, ఎందుకంటే చేయనీకి టైం పడుతుంది కదా. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే యూట్యూబ్ ఏముందిలే అసలు చేసేయచ్చు, వీడియోసే కదా చేసేయచ్చు అనుకున్నాను. బట్ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మో తలనొప్పి వస్తుంది. అసలు ఏ స్క్రిప్ట్ చేయాలి, ఏ షార్ట్ చేయాలి, ఏ షార్ట్ చేస్తే ఎంత రీచ్ వెళ్తుంది, అసలు లాంగ్ వీడియోస్ ఎవరైనా చూస్తారా చూడరా. చెప్పాలంటే నాకు ఇప్పటి వరకు ఈ 3 monthsలో అయితే 196 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా ఏంటంటే నేను ఒక 75+ షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. ఒక 7 వరకు అట్లా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసిన. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ రాత్రికే సక్సెస్ అనేది రాదు కదా. కానీ ఈ ప్రేక్షకులని ఎట్లా ఎంటర్టైన్ చేయాలన్నది మాత్రం ఈ క్రియేటర్స్కి చాలా పెద్ద టాస్క్ అన్నమాట. క్షణంలోనైతే సక్సెస్ వచ్చేది కదా. ఈ సక్సెస్ రావాలంటే ఎంతో కష్టపడాలి. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతిఫలం ఉంటుంది, కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. బట్ అది ఎప్పుడు వస్తుందని మాత్రం నేను కూడా చెప్పలేను. మనకి లక్ కూడా ఉండాలి కంపల్సరీ. కష్టానికి తగ్గట్టు లక్ ఉంటే మాత్రం ఈజీగా సక్సెస్ అయిపోతాం, లైఫ్లో అయినా యూట్యూబ్లో అయినా ఎక్కడైనా కూడా. ఈ మారుతున్న కాలానికి అందరి మైండ్ సెట్కి ఎలాంటి వీడియోలు చేస్తే రీచ్ వస్తుంది, అసలు ఎలాంటి వీడియోలు అందరు చూస్తారనేది నాకే ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. ప్రతి ఒక్కరికి క్షణంలో ఆనందం కావాలి. ఎంటర్టైన్మెంట్ అయినా సరే, ఏదైనా సరే క్షణంలో వచ్చేయాలి. క్షణంలో వచ్చింది క్షణంలోనే వెళ్ళిపోతుంది, లాంగ్ టైం ఉండదు. అది లైఫ్లో అయినా సరే, మన జర్నీలో అయినా సరే, ఎందులోనైనా సరే. అంటే ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్ రిలాక్స్ కోసం కంపల్సరీ ఎంటర్టైన్మెంట్. మనం రీల్స్ అనేవి స్క్రోల్ చేస్తూనే ఉంటాం, అది మీకు కూడా తెలుసు. అలాగే నేను షార్ట్స్ గురించి చెప్పట్లేదు. లాంగ్ వీడియోస్లో నేను చేసే వీడియోస్లో నా వీడియోస్ వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉండాలి. ఎవరైనా చూస్తే అబ్బా ఇలా చేస్తే బాగుండు, మనం అప్పుడు చేయలేకపోయినామే అని ఏ టాపిక్ తీసుకున్న ఆ టాపిక్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో లాంగ్ వీడియోస్ ప్లాన్ చేస్తున్నా. అందుకే లేట్ అవుతుంది. నాకు అసలు ఏ వీడియోలు చేయాలన్న థాట్, చాలా వీడియోస్ వస్తున్నాయి, బట్ ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఎట్లా చెప్పాలన్నది మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నా. బట్ చేస్తా, ముందు వీడియోస్లో మేము ముందుకు వస్తాం మంచి వీడియోస్ తోటి. ఈ యూట్యూబ్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, ఎవరైనా సక్సెస్ అయిన తర్వాత ఇంటర్వ్యూలు తీసుకుంటారు, వాళ్ళ బిహైండ్ స్టోరీ ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా చేసిరు, వాళ్ళు ఇందులోకి రావడానికి కారణం ఏంటి అని చెప్పేసి చాలామంది ఇంటర్వ్యూ చేస్తుంటారు. నేను చాలామంది ఇంటర్వ్యూ చూసిన. బట్ నేనేంటంటే, నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు, సక్సెస్ అయ్యే దారిలో నేను ఉన్నాను. సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. అందుకే యూట్యూబ్ ఛానల్కి వచ్చాను. అయితే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన, ఎట్లా స్టార్ట్ చేయాల్సి వస్తుంది, నా బిహైండ్ నా స్టోరీ ఏంటిది, అది మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను. అలాగే నా పేరు కూడా ఎవరికి తెలియదు. బట్ ఏంటంటే నేను ఛానల్ పేరు మీ ఇంట్లో పొల్ల అని పెట్టాను. మీ ఇంట్లో పొల్ల ఎందుకు పెట్టాను అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో, లాంగ్ వీడియోస్లో చెప్పాను. నేను ఏ టాపిక్ మాట్లాడినా మీ ఇంట్లో పొల్లలాగా అనుకోవాలని చెప్పేసి ఛానల్కి ఆ పేరు పెట్టాను. నాకైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్న ఐడియా మాత్రం ఒక యూట్యూబర్ని చూసి వచ్చింది. ఆ యూట్యూబర్ పేరు ఎందుకులే కానీ తను మాత్రం, తనకి 3 పిల్లలు అన్నమాట. తను ఆ 3 పిల్లల్ని పట్టుకొని కూడా ఇంట్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆమె సక్సెస్ అయింది. ఆమె సక్సెస్ స్టోరీ చూసిన తర్వాత నేను చాలా అసలు ఎట్లా అంటే ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఎట్లా ఇన్స్పైర్ అయ్యానంటే, నాకు అసలు ఆమె 3 పిల్లల్ని పట్టుకొని యూట్యూబ్లో ఇంత సక్సెస్ సాధించింది. నాకున్నది ఒకతే పాప, నేను ఎందుకు సక్సెస్ అవ్వలేను అని నాకు అనిపించింది.
బట్ సక్సెస్ అవ్వలేనా అవుతానా అనేది నేను స్టార్ట్ చేస్తేనే కదా నాకు తెలిసేది అని చెప్పేసి ఛానల్ అయితే స్టార్ట్ అయితే చేసేసాను. చెప్పాను కదా 3 months అయింది మన ఛానల్ స్టార్ట్ చేసి. ఛానల్ స్టార్ట్ చేద్దామంటే నేను ఒక్కదాన్ని చేస్తా అంటే సరిపోదు కదా, ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కూడా తప్పకుండా ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే ఒకరోజు మా ఆయన్ని అడిగాను అనమాట. నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అసలు నువ్వేమంటావు అని అడిగితే నీ ఇష్టం అని చెప్పాడు మా ఆయన చాలా ఈజీగా. బట్ మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం డ్యాన్స్ వీడియోలు కానీ మన ఇంట్లో జరిగే విషయాలు కానీ కొన్ని మనం అప్లోడ్ చేస్తూ ఉంటే మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎన్నో కామెంట్స్ పాజ్ చేస్తూ ఉంటారు. ఎందుకురా ఆమె వీడియోలు చేస్తుంది, ఎందుకురా అవసరమా, ఆమె అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అన్నప్పుడు మన మైండ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో మా హస్బెండ్ కూడా తర్వాత నువ్వు స్టార్ట్ చేసి ఇప్పుడు నేను స్టార్ట్ చేయమని చెప్పాడు. దాని తర్వాత వాళ్ళు ఇట్లా అన్నారు నువ్వు ఎందుకు వద్దు మానేసే అని అంటాడేమో అని చెప్పేసి ముందే అడిగాను మా ఆయనని. అట్లా ఇలాంటివి వస్తే అప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అంటే, నేను ఎవరిని పట్టించుకోను, నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నేను వెనకాల నీకు సపోర్ట్గా ఉంటా అని చాలా ధైర్యంగా చెప్పిండు. ఇప్పటికీ అట్లానే చెప్తూ ఉన్నాడు. ఐఎమ్ సో లక్కీ. మా హస్బెండ్ గురించి చెప్తే మాత్రం అసలు టైం సరిపోదు. నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. తన మీద వేరే సపరేట్ వీడియో చేస్తా. ఇప్పుడైతే మన యూట్యూబ్ జర్నీ గురించి అయితే చెప్పుకుందాం. యూట్యూబ్లో షార్ట్స్ కానీ ఏదన్నా కామెంట్స్ వస్తే మా హస్బెండ్ కూడా ఏదైనా బ్యాడ్ వచ్చేది ఉంటే రిమూవ్ చేసేస్తే ఏం పర్లేదు అవన్నీ కామన్ అని చెప్పేస్తూ ఉంటాడు. కొన్ని వాటికైతే కామెంట్స్ ఆఫ్ చేసే అని చెప్తాడు. కొన్ని అయితే నార్మల్గా బాగుందని పెట్టారు కదా, అందులో తప్పేముందులే మంచిగా పెట్టారని నాకే మోటివేట్ చేస్తూ ఉంటాడు. అయితే చిన్న పాప ఉంది ఫ్రెండ్స్, 2 years బేబీ. అసలు తనని పట్టుకొని యూట్యూబ్లో షార్ట్స్ చేయాలన్నా అసలు లాంగ్ వీడియోస్ చేయాలన్నా అసలు ఎంత కష్టమవుతుంది తెలుసా. అందరు యూట్యూబర్స్ ఎట్లా చేస్తారంటే వాళ్ళ బిహైండ్ స్టోరీ ఉంటుంది. అసలు ఎంత స్ట్రగుల్ అయితే వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వస్తారు, వాళ్ళు ఇంత సక్సెస్ అయ్యారంటే వాళ్ళ వెనకాల ఎంతో కష్టం ఉంటుందని నాకు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను చూస్తున్నా కదా అసలు ఎట్లుంటుంది, ఏంది స్క్రిప్ట్ రాసుకోవాలి, దాన్ని ప్రజెంట్ చేయాలి, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి, దాన్ని 2-3 సార్లు చెక్ చేసుకోవాలి మనం ఎట్లొచ్చింది ఏమొచ్చింది, దీన్ని పెట్టరాదా, అసలు ఎంత ఉండదు తెలుసా. అసలు నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చెప్తున్నా, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ తట్టుకుంటే మాత్రమే ఛానల్ స్టార్ట్ చేయండి. నేనైతే ఈ 3 monthsలో చాలా అంటే చాలా నేర్చుకున్నా. ఫస్ట్ నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు సరిగ్గా అసలు ఏం తెలీదు. మా అక్క కొడుకు ఉంటాడనమాట, తను నాకు ఎట్లా స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్పాడు, ఎడిటింగ్ కూడా నేర్పించాడు ఇట్లా అని. బట్ ఎప్పుడు తను నాతో ఉండడు కదా, నేనే నేర్చుకోవాలిగా మెల్లిమెల్లిగా నేర్చుకున్నాను. నేను కొన్ని తెలుసుకున్నా, గూగుల్లో సెర్చ్ చేసిన, ఏలో సెర్చ్ చేసిన, బట్ నేను ఏ వీడియోలు అవన్నీ ఏం వాడలేదు. బట్ నాకు తెలియని మాత్రం నేను తెలుసుకొని ముందుకెళ్తున్నా. చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళ రూల్స్ కానీ అవి కూడా చాలా వరకు చూస్తున్నా, ఫాలో అవుతున్నా. ఇలా కూర్చొని మాట్లాడితే మాత్రం ఎవ్వరు చూడరు వీడియోస్, అది నాకు తెలుసు. బట్ ఏంటంటే నాకు బయటకు వెళ్ళి షూట్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. చిన్న పాప ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి వీడియోస్ చేస్తాను నేనైతే చెప్తున్నాను. నెక్స్ట్ 3 monthsలో మన ఛానల్ గ్రో అవ్వాలి, మంచి సక్సెస్ రావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇది నా ఆశ మాత్రమే. సక్సెస్ అవ్వడం అవ్వకపోవడం అనేది మనం చేసే కంటెంట్ను బట్టి ఉంటుంది. నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, నేను ఒక డ్యాన్స్ రీల్కి నాకు ఒక కామెంట్ వచ్చింది అన్నమాట. నువ్వు ఇంకొకసారి డ్యాన్స్ చేయకు, చాలా అసహ్యంగా ఉందని ఒక కామెంట్ వచ్చింది. నేను ఆ కామెంట్ వచ్చినందుకు అసలు బాధపడలేదు. ఎవరో తెలియని వాళ్ళ కామెంట్ పెడితే మాత్రం నేను అసలు ఫీల్ అయ్యేదాన్ని కాదు. బట్ మాకు తెలిసిన వాళ్ళే, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, తనకి నేను తెలిసి కూడా అట్లా కామెంట్ చేసిండు. అసలు నేను తీసుకోలేకపోయినాను. ఒకనొక టైంలో నాకు ఈ వీడియోస్ అవసరమా అని కూడా అనిపించింది. అసలు అలాంటి ఫ్రెండ్స్ అసలు ఉండొద్దు. అసలు ఒక ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ని అట్లా అసహ్యంగా ఉంది అట్లా అని మన మొహం మీదే అట్లా సోషల్ మీడియాలో పెట్టడం అనేది అసలు కరెక్ట్ కాదు కదా. మీరు చెప్పండి, ఏమంటారు? నేను అసలు ఆ కామెంట్కి రియాక్ట్ అవ్వలేదు, సింపుల్గా రిమూవ్ చేసేసా. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో పెట్టాను, అందరికీ కనిపించేటట్టే వీడియో పెట్టాను. సో ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు, ఎవరైనా కామెంట్ పెట్టచ్చు. అందులో మనం ఎవరిని అననికి కూడా లేదు, అది అనడం కూడా మన తప్పు అవుతుంది. సో మనం సోషల్ మీడియాలో పెట్టి మీరు అట్లా కామెంట్ చేసిరు, ఇట్లా కామెంట్ చేసిరు అనడం మాత్రం కరెక్ట్ కాదు.
బట్ నాకు ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే తెలిసిన వాళ్ళు అట్లా కామెంట్ పెట్టిరని మాత్రం చాలా బాధ అనిపించింది. తెలియని వాళ్ళు ఎవరైనా కామెంట్ పెడితే మాత్రం నేను అస్సలు ఫీల్ అయ్యేదాన్ని కదా. డైరెక్ట్ రిమూవ్ నొక్కేస్తే అయిపోతుంది, అందులో ఏముంది, వాళ్ళు కామెంట్ చేస్తారు, మనం రిమూవ్ చేసుకుంటాం, అంతే సింపుల్ కదా. యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చిందని చెప్పాను కదా, దానికంటే ముందైతే ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. నేను ఈ పాపను పట్టుకొని బయటకు వెళ్ళి మాత్రం అస్సలు వర్క్ చేయలేను, ఎందుకంటే పాపను చూసుకొని ఎవరో ఒకరు ఉండాలి కదా. సో ఖాళీ ఉండడం ఎందుకు అని చెప్పేసి, అంటే ఖాళీ ఉన్నా అని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. ఇది ఒక జాబ్ లాగా నేను ఫీల్ అయ్యి ఈ యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చాను. మినిమం 6 to 7 hours వర్క్ చేస్తేనే మనకు ఒక వీడియో అనేది అవుట్పుట్ వస్తుంది. కావాలంటే మీరు ఎవరినైనా అడగండి, ఏ యూట్యూబర్నైనా ఏ క్రియేటర్నైనా అడగండి. మనం ఒక వీడియో చేయాలంటే బిహైండ్ సీన్స్, బిహైండ్ స్టోరీ మాత్రం చాలా ఉంటుంది. అది నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాతనే తెలిసింది. అంత ఈజీగా అయితే ఎవ్వరికి మనీ రావు, వాళ్ళకి వస్తున్నాయి వీళ్ళకి వస్తున్నాయి అని చెప్పేసి మనం అనుకోవడం కాదు. వాళ్ళు ఎంత కష్టపడితే వచ్చినాయి ఆ మనీ అని మాత్రం మనం చూడాలి. సో నేను కూడా నా వంతు ప్రయత్నంగా నేను ఈ 3 months నుంచి నేను ఎంత చేయాలో అంత చేసిన మా పాపను పట్టుకొని. సో వచ్చే 3 monthsలో కూడా నేను వీడియోస్ చేస్తా. అప్పుడు కూడా నేను ఎంతవరకు వీడియో చేసినా, నాకు ఎంతవరకు రీచ్ వచ్చింది అని మీతో కంపల్సరీ ఒక వీడియో చేస్తా. అప్పుడు నేను ఏం నేర్చుకున్నాను కూడా మీతో చెప్తాను కంపల్సరీ. ఇప్పటి వరకు అయితే 2,40,000 అట్లా వ్యూస్ అయితే వచ్చినాయి మన ఛానల్కి. ఇంకా ముందు ముందు మంచి వ్యూస్ రావాలని అయితే నేను కోరుకుంటున్నా. అంటే నా కంటెంట్ను బట్టే ఏదైనా ఉంటుంది, అది నాకు తెలుసు. బట్ నేను కంటెంట్ క్రియేట్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నా. ఇది సాకులు చెప్పడం అనేది కరెక్ట్ కాదు, బట్ నేను ప్రయత్నం చేస్తా. తప్పకుండా మంచి కంటెంట్, మంచి వీడియోస్ తోటి అయితే మేము ముందుకు వస్తా. ఇదైతే నా యూట్యూబ్ జర్నీ. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం దయచేసి క్షమించండి, ఏమనుకోకండి. ఎందుకంటే కొత్త కాబట్టి కొంచెం మాట్లాడడానికి నాకు ఇబ్బంది అవుతుంది. ముందు నేర్చుకుంటా. అంటే నేను కూర్చొని మాట్లాడడం కాకుండా నేను మంచి ఐ మీన్ మీకు చూపిస్తా, విజువల్స్ చూపిస్తూ కూడా వీడియోలు నేను ట్రై చేస్తా, డెఫినెట్గా ట్రై చేస్తా. విజువల్స్ నేనైనా కూడా మంచి వీడియో విజువల్స్ కానీ మంచిగా చెప్పడం బాగుంటాయి, విజువల్స్ బాగుంటేనే చూడడానికి ఇష్టపడతా. ఊరికే కూర్చొని చెప్తే నేను కూడా ఏమంతా చూడడానికి ఇంట్రెస్ట్ చూపియను. ఈ జర్నీ వీడియోను మీతో ఇలా చూస్తూ చెప్తూ ఉంటేనే నాకు హ్యాపీ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను కూర్చొని మరీ వీడియో చేస్తున్నా. అసలు కెమెరా తీయడానికి కూడా ఎవ్వరు లేరు. మా హస్బెండ్ తన వర్క్ వెళ్ళిపోతాడు, పాప నేనే ఇద్దరం ఇంట్లో ఉంటాం. నేనే ట్రైపాడ్ పెట్టుకొని ఫ్రంట్ కెమెరా పెట్టుకొని నేనే రెడీ అయ్యి నేనే స్క్రిప్ట్ రాసుకొని నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకొని నేనే వర్క్ చేసుకుంటా. అసలు ఈ 3 monthsలో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అంటే అప్పుడప్పుడైతే తలనొప్పి వచ్చింది. మా ఆయన అయితే వద్దు, నీకు అంత ఇబ్బంది అంటే నువ్వు మానేసే, నువ్వు అంత స్ట్రగుల్ అవ్వకుండా చేయడం ఎందుకు అని ఒకనొక టైంలో తను అన్నాడు. బట్ నేనేంటంటే వద్దు, నేను స్టార్ట్ చేశాను కాబట్టి కంపల్సరీ నాకు ఎంతవరకు వీలైతే నేను అంత వర్క్ చేస్తాను యూట్యూబ్ అని చెప్పేసి మళ్ళీ పికప్ అవ్వకుంటూ నేను ముందుకు వస్తున్నాను. నాకు వీలైనంత వరకు నేను వీడియోస్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఎవరికి చెప్పకండి, ఎవరికి చెప్పకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయండి, అప్పుడే మీరు సక్సెస్ అవ్వగలరు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. చాలా వరకు మన వాళ్ళు, మన రిలేటివ్స్, మన చుట్టుపక్కల వాళ్ళే మనకి కామెంట్ చేస్తుంటారు. కామెంట్స్ చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది అసలు లో అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, అసలు ఇవి మాత్రమే ఉంటాయి మన మైండ్లో. మనం అసలు ముందుకెళ్ళలేం. నాకున్న కళ ఏంటంటే అందరినీ మోటివేట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మోటివేషనల్ వీడియోస్ లాగా చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకే నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నా. నాకేంటంటే మంచి ఒకరైనా మన మాటలతో మోటివేట్ అవ్వాలి అని నేను అనుకుంటున్నా. అంటే నేను చేసేది కరెక్ట్ అనిపించాలి వాళ్ళకి, నేను చెప్పేది కరెక్ట్ అని ఏ ఒక్కరికి అనిపించినా నేను సక్సెస్ అయినట్టే. అదే నా పాలసీ అనమాట. అంటే నేను అది పెట్టుకున్నా. అందుకే నేను నా పేరుతో కాకుండా మీ ఇంట్లో పొల్లలాగా నేను ఇవన్నీ చెప్పాలనుకుని నా ఛానల్ నేమ్ కూడా మీ ఇంట్లో పొల్ల అని పెట్టిన. మీరు చూసే ఉంటారు మీ ఇంట్లో పొల్ల. మీకు గనక నా వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎండ్ వరకు చూసినందుకు మాత్రం మీ అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.